ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మేనిఫెస్టో చెప్పినవి అమలు చేయడం లేదు. అలాగే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. మరి ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తప్పకుండా దీనిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరి జేబులోకి వెళ్తున్నాయో కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. సో ఒక ప్రతిపక్ష నాయకుడు క్వశ్చన్ చేసినా, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేసినా ఇమ్మీడియట్గా వాళ్ళపైన అంతా కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏదైనా బుల్డోజ్ చేసే కార్యక్రమమే. ఇది పూర్వం బ్రిటిష్ పరిపాలన కంటే దారుణమైన పరిపాలన ఇప్పుడు సాగుతున్న పరిస్థితి. సో ఏదో హిట్లర్ పరిపాలన ఇంకో పరిపాలన లాగా ఉంది తప్ప ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కాదు ఇది. సో ఇప్పుడు మెగా డిఎస్సిలో ఎందుకంటే ఎన్నికల్లో చెప్పడం జరిగింది, ప్రభుత్వం రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సిని పెడతామని చెప్పేసేసి వేలాది పోస్టులు ఖాళీ ఉన్న 16,000 మంది పోస్టులకు మాత్రమే పిలవడం జరిగింది. పిలిచిందన్నా సక్రమంగా ఏమైనా చేసినారా అంటే లేదు. నోటిఫికేషన్ ముందు నుంచి కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ స్కామ్ చేయడం జరిగింది, మెగా స్కామ్. సో ఇదంతా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది. జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఉన్న 74 జీవో, ఇది 2012కు సంబంధించి జీవో, 2005కు సంబంధించిన జీవో, 2012కు సంబంధించిన జీవోలు. ఇవన్నీ కూడా గతంలో ఎలా రిక్రూట్మెంట్ చేసుకోవాలి, స్పోర్ట్స్ కోటానే, మిగతాటివన్నీ కూడా పక్కన పెడితే ఈ స్పోర్ట్స్ కోటానే ఎలా ఫిలప్ చేయాలి అని చెప్పేసి ఇచ్చిన జీవోలు. సో దాన్ని మార్చేయడం జరిగిందనమాట. 2025 19/4/2025 47 జీవో ఇవ్వడం జరిగింది. దీంట్లో అంతా కూడా దాంట్లో బ్రిడ్జ్ అనేది కూడా స్పోర్ట్స్ కోటా అంటే 2% గతంలో ఉండేదాన్ని 3%కు పెంచుతూ అది కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట. ఏ స్పోర్ట్స్ను అలౌ చేయాలా అని చెప్పేసి దీంట్లో చూడండి 40 బ్రిడ్జ్ అని ఉంటుంది. బ్రిడ్జ్ అని 40 సీరియల్ నెంబర్ 40. సో బ్రిడ్జి గేమ్ అంటే ఎలా ఉంటుందంటే ఇదే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. గూగుల్లో మీరు కొట్టినా కనబడుతుంది. 4 ఆడచ్చంట. సో చూడండి, దీన్ని కూడా చేర్చడం జరిగింది. సో ఇంతకుముందన్నా ఒలింపిక్స్లో ఆడిన వాళ్ళను, నేషనల్స్లో ఆడిన వాళ్ళను, స్టేట్లో ఆడిన వాళ్ళను, జిల్లా వైడ్ ఆడిన వాళ్ళను వీళ్ళని ఎంపిక చేసేవాళ్ళు. అది పథకాలు, గోల్డ్ మెడలు, సిల్వర్ మెడలు, ప్లాటినం మెడలు ఇట్లా వచ్చిన వాళ్ళని మాత్రమే ఎంపిక చేసేవాళ్ళు. మన కర్మగాలి ఈ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జ్ అనే ఇది కూడా కలిపి సో కమిటీలో, ఎందుకంటే చంద్రబాబుకు బంధువు, బాలకృష్ణకు బంధువు, ఎంపీ భరత్, కూనా రవికుమారు వీళ్ళు కూడా ఉన్న కమిటీలు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా చెల్లే విధంగా ఆ జీవో చూడండి ఎంత దారుణం. సో వీళ్ళందరూ కూడా ఎగ్జామ్లో పాల్గొనాల్సిన పనిలే, డిఎస్సి ఎగ్జామ్లో వీళ్ళు పాల్గొనాల్సిన పని లేదు.
వాళ్ళు టెట్లో రాయాల్సిన పని లేదు, వీళ్ళకు పథకాలు రావాల్సిన పని లేదు, ఏమీ రాకపోయినా ప్యాకాట్ అనేది దీంట్లో సర్టిఫికేట్ తీసుకొచ్చినా కూడా చూడండి, దీంట్లో సర్టిఫికేట్ తీసుకొచ్చినా ఈ ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం అన్నమాట. అంటే లక్షలాది మంది డిఎస్సి పరీక్ష రాసి, సో ఆ పరీక్షలు రాసి వాళ్ళందరూ కష్టపడి వాళ్ళు మళ్ళా ముందంతా కూడా కోచింగ్ తీసుకొని ఉంటారు. గతంలో అంతా కూడా 6 నెలలు సంవత్సరము ఈ డిఎస్సి పరీక్ష వస్తుంది. వచ్చినప్పుడు మనం రాస్తే మనకేమన్నా టీచర్ ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పేసి పెద్ద ఎత్తున యువత అంతా కూడా ఆశపడి చేసిందంతా వ్యర్థమైన పరిస్థితి. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అని చెప్పి, ఆ నవీన్ అనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇవన్నీ కూడా ప్రశ్నపత్రాలు తయారు చేయడం అయితేనేమి, ఇవన్నీ అప్లోడ్ చేయడం అయితేనేమి, ఇవన్నీ చేసిన వ్యక్తి. ఆయన కృష్ణా జిల్లాకు టాపర్, సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్, టెట్లో 6వ ర్యాంకు. సో ఆయనకు ఎందుకంటే ఇది బయటపడుతుందేమో అన్న ఉద్దేశంతో ఆయన ఇంటర్వ్యూకి అటెండ్ కాలేదు, ఉద్యోగం రాలేదనుకో. అంటే ఇంత దారుణంగా అక్రమాలు జరిగినాయనే దానికి ప్రత్యక్షంగా కనపడుతోంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన అవుట్సోర్స్ ఎంప్లాయీ. సో ఈ క్వశ్చన్ పేపర్లలో ఈ క్వశ్చన్లన్నీ కూడా ఎంతమందికి లీక్ చేసి ఉంటాడు అమ్ముకొని క్వశ్చన్ పేపర్ను, ఎంతమందికి దొంగ ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా చేసి ఉంటాడు. ఆయన వెనక నవీన్ వెనక ఎంతో బలవత్తరమైన శక్తులు తప్పకుండా ఉంటాయి. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇంత పెద్ద ఎత్తున స్కామ్ చేసే అవకాశం తక్కువ. బలమైన వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అదే కాదు, దీనికి సంబంధించి దీనికి సంబంధించి 1:1 ప్రాతిపాదికగా ఎగ్జామ్ జరిగిన తర్వాత 1:1 ప్రాతిపాదికగా 16,000 పోస్టుల కంటే 32,000 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచారు. అంటే మ్యాక్సిమం 32,000 మందిలో 16,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఎవరైనా ఊహించేదే. కానీ జరిగిందేంది, వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాలే. వీళ్ళందరికీ ఏది ప్యాకాట్ ఆడే దానికి సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్ళకు వీళ్ళందరికీ వాళ్ళు పరిచయం లేదు, ఇంకొకటి చేయాల్సిన పని లేదు, ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆడియో టేపులు, వీడియో టేపులు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా దొరికినా కూడా దీనిపైన ఎంక్వైరీ లేదు, యాక్షను లేదు, ఏమీ లేదు. కానీ మొన్న జరిగిన నీట్ పరీక్షలో మాత్రం ఒట్టి సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ఫోటోలు పోస్టులు, దీన్ని ఆధారంగా చేసుకొని అక్కడ సిబిఐ కేసును ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎవరైతే ఈ కార్యక్రమాలు చేశారో వాళ్ళపైన యాక్షను పెట్టడం జరిగింది, వాళ్ళను డిస్మిస్ కూడా చేయడం జరిగింది. అధికారులను కేంద్ర మంత్రి రిజైన్ చేయడం జరిగింది నైతిక బాధ్యత వహిస్తూ. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఇన్ని ఆధారాలు ఉన్నా దాన్ని కన్సిడరే చేయకోకుండా, అసలు ఎంక్వైరీనే లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా కూడా ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయలేదు.
పోలీస్ ఎంక్వైరీ, మామూలు పోలీస్ ఎంక్వైరీ కూడా చేయలేదు. సిబిఐ కన్నా దేవుడు ఎరుగు. చూడండి, ఇంత దారుణంగా జరిగిన పరిస్థితి ఇది. సో దీనికి నిరసనగా రేపు జరగబోయే ర్యాలీలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతోందో ఇంకోటో కాకుండా అందరూ పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో, కొన్ని లక్షల మంది డిఎస్సి పరీక్ష రాసినారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలోనూ ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. సో తప్పకుండా పాల్గొని నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో చూడాలి. మేమైతే బుద్ధి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. సో అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సో రేపు ఉదయం 10 గంటలకు ఈ పార్టీ ఆఫీస్ నుంచి, జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మహాత్మా గాంధీ విగ్రహం, 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుంది. సో మహాత్మా గాంధీ గారికి అక్కడ వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో డెఫినెట్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా డిప్యూటీ మంత్రి 2026 తారీఖు జూలై 28వ తారీఖున ఉదయం 10 గంటలకు ఈ జిల్లా ఆఫీస్ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి మహాత్మా గాంధీ విగ్రహం, 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఒక పెద్ద నిరసన ర్యాలీ, విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి, పార్టీ కేడర్ అయితేనేమి అందరూ కలిసి పాల్గొనాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఆ నిరసన ర్యాలీని అందరూ పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. విద్యార్థులు, యువత, సో మిగతా అందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే 2025 డిఎస్సిలో జరిగిన అక్రమాలకు సో తప్పకుండా దానికి నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఈ 4-5 రోజుల యొక్క పరిణామం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి, రిజైన్ చేసిన పరిస్థితి చూసాం. ఎందుకు? నీట్లో అక్రమాలు జరిగాయి అన్న ఉద్దేశంతో. సో కాక్రోచ్ పార్టీకి సంబంధించి గత దాదాపు 25-30 రోజులుగా ఉద్యమం చేయడం జరిగింది. సో పార్లమెంట్ను ముట్టడి చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసాం. సో దాంతో కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. కేంద్ర మంత్రి రిజైన్ చేయడం జరిగింది. సో ప్రజాస్వామ్యయుతంగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడున్న ప్రభుత్వం డిఎస్సిలో అంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అని చెప్పేసి గత సంవత్సరంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తపరుస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. సో చాలా దారుణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే కూటమి ప్రభుత్వం అన్ని బుల్డోజ్ చేసే కార్యక్రమమే. ఒక సమస్యలు వినాలని లేదు. క్వశ్చన్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళపైన
హరాస్మెంట్ గురి చేసే కార్యక్రమాన్ని చూస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కూడా, కాపీ పేస్ట్ చేసినా కూడా వాళ్ళపైన కేసులు, దొంగ కేసులన్నీ పెట్టి ఒక స్టేషన్ కాకపోయినా దాదాపు 20-25 స్టేషన్లలో కేసులు పెట్టేసేసి వాళ్ళంతా హరాస్ చేసి భయపెట్టి చేసే కార్యక్రమం అంతా చూస్తున్నాం. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకూడదు ఎవరు? ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి మంగళవారం అప్పులు చేసే పరిస్థితి. అంటే భారతదేశంలో ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అని చెప్పి మొదటి సంతకం చేసి ఆ మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చివేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఇప్పుడే ఆధారాలతో సహా ఈ మెగా డిఎస్సి ఒక స్కామ్ డిఎస్సి అని చెప్పి ప్రూవ్ అయిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి మొన్ననే మనం చూసాం, ఒక చిన్న కాక్రోచ్ పార్టీ అని చెప్పి 3 నెలల్లో పుట్టిన కాక్రోచ్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే నీట్ ఎగ్జామ్లో లీకేజెస్ జరిగాయి అని చెప్పి దాని మీద ధర్నా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసినంత వరకు వాళ్ళు ఉద్యమించడం జరిగింది. అంటే యువత, విద్యార్థి లోకమంతా కూడా మరి ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు వ్యవస్థల్ని నిర్మూలన చేస్తున్నారు కాబట్టి, నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో యువత, విద్యార్థులందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి అదే రీతిలో మన రాష్ట్రంలో ఈరోజు డిఎస్సి పేరుతో ఈరోజు ఈ కూటమి పెద్దలు చేసిన అక్రమాలు ఆధారాలతో సహా ప్రూవ్ కావడం జరిగింది. డిఎస్సిలో మొదటి ర్యాంక్ వచ్చిన వానికి ఉద్యోగం రాదు, డిఎస్సి ఎగ్జామ్ రాయని వానికి కూడా ఈరోజు అదే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఆ డిఎస్సిలో ఉద్యోగాలన్నీ కూడా పంచుకొని అమ్ముకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఖచ్చితంగా ఇవాళ ఏ రకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేశాడో బాధ్యత తీసుకొని మరి మన రాష్ట్రంలో కూడా ఏదైతే ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి కాబట్టి అది ఆధారాలతో నిరూపించడం మరి జరిగింది కాబట్టి దానికి బాధ్యత వహించి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మరి రేపు 28వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున మరి విద్యార్థి మరి యువజన విభాగం ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ మరి మన విద్యాశాఖ మంత్రి లోకేష్
వెంటనే రాజీనామా చేయాలి. మరి అదేవిధంగా ఎన్నికల ముందు ఏదైతే 20 లక్షల మందికి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో మరి వాళ్ళ హామీని మరి నెరవేర్చాలి. లేని పక్షంలో నిరుద్యోగులకు అందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మరి 26 మాసాలు అవుతా ఉన్నా కూడా ఒక్క చిల్లి గవ్వ కూడా చెల్లించుకోకుండా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా 1 కోటి మంది నిరుద్యోగ యువతి యువకులు చదువుకొని డిగ్రీ చదువుకొని ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళకందరికి కూడా నెలకు 3,000 రూపాయలు అంటే మరి ఈ 25 మాసాలకు సుమారుగా 75,000 రూపాయలు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం బకాయి పడింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిరుద్యోగికి 75,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి ఆ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి, నిరుద్యోగ భృతి చెల్లించాలి. మరి అదే కాకుండా మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి అది కూడా వెనువెంటనే చెల్లించి మరి ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ఆ కళాశాలల్లో మరి ఈరోజు ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వాలన్నా కూడా నువ్వు ఫీజు కడితే మాత్రం నీకు హాల్ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి కొందరు చదువు అయిపోయి వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే ముందు ఫీజు కట్టి వస్తేనే నేను సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పి యాజమాన్యాలు మరి ఈరోజు ఆ విద్యార్థుల మీద మరి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఆ రకంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిమాండ్లతో మరి రేపు 28వ తేదీ మరి మన కడప నగరంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మరి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. మరి ఆ ర్యాలీ మరి 1వ గాంధీ బొమ్మ సర్కిల్ వద్దకు చేరుకొని మరి అక్కడి వరకు ర్యాలీ నిర్వహిస్తాం. కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులు మరి అదేవిధంగా యువత మరి అందరూ కూడా ఇప్పుడే చెప్పినట్టుగా ఎవరైతే ఈ డిఎస్సిలో మోసపోయారో మరి వాళ్ళందరూ నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే ఈరోజు జంతర్ మంతర్ వద్ద జరిగిన మరి ఆ ధర్నాల్లో తల్లిదండ్రులు సంటి పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. ఖచ్చితంగా ఇది మీకోసం మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న ర్యాలీ కాబట్టి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, విద్యార్థులు, యువత మరి డిఎస్సిలో మోసపోయిన మరి విద్యార్థులు అందరూ కూడా నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు, శ్రేణులు అందరూ కూడా మరి పాల్గొనవలసిందిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.